ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అంటే ఇక్కడ ఇది షార్ట్. సో కంప్లీట్ వీడియో ఈ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ ద్వారా ఈ నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, మెటలాయిడ్స్ అంటే ఏమి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అంటే ఏమి? సో ఫస్ట్ అవి ఏ స్టేట్స్లో ఉంటుంది, గ్యాసెస్లో ఉంటాయా లేకపోతే లిక్విడ్స్లో ఉంటాయా సాలిడ్స్లో ఉంటాయా అనేది చెప్పాలి. సో దాని తర్వాత ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, సో అదేవిధంగా సో అవి లస్ట్రస్సా కాదా, సో నాన్ మెటల్స్ లస్ట్రస్సా కాదా అంటే దీంట్లో కూడా మళ్ళీ ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయా. సో అదేవిధంగా సో దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నా కాదా, దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీటా కాదా. ఈ నాన్ మెటల్స్ అనేటివి హీట్ను ట్రాన్స్ఫర్ చేస్తాయా లేదా, ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తాయా లేదా అనేది ఇది కూడా ఒక ప్రాపర్టీ అనమాట. అండ్ దే ఆర్ హార్డా సాఫ్ట్గా ఉంటాయి, నాన్ మెటల్స్ హార్డ్గా ఉంటాయా సాఫ్ట్గా ఉంటాయా. సో అదేవిధంగా malleability, what about malleability, what about ductile, what about sonorous అండ్ హార్డ్గా ఉంటాయా సాఫ్ట్గా ఉంటాయా ఇలా. సో ఇవన్నీ కూడా అండ్ బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది ఈ నాన్ మెటల్స్కు అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో వాచ్ చేయాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా సో యూ కెన్ వాచ్ దట్ వీడియో. అండ్ అదేవిధంగా మెటలాయిడ్స్. సో మెటలాయిడ్స్ అంటే ఏమి, సో ఎగ్జాంపుల్స్, మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, సో నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్స్ ఏమి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఐ థింక్ దట్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.